నమస్తే, వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. నేను మీ వెన్నెల. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, సీఎం చంద్రబాబు, ఫార్మర్ సీఎం వైఎస్ జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు పొలిటికల్ లీడర్స్ గురించి వన్ వర్డ్ లో చెప్పాలని మీడియా అడిగిన క్వశ్చన్స్ కు ఆమె ఆన్సర్స్ ఇచ్చారు. కేసీఆర్ గొప్ప మాస్ లీడర్ అని, రేవంత్ రెడ్డి ఫ్లాప్ సీఎం, నారా చంద్రబాబు నాయుడు ఈ వయసులో అద్భుతమైన పట్టుదలతో మళ్లీ సీఎం అయ్యే వరకు కొట్లాడారు, గ్రేట్ అంటూ కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గుడ్ లీడర్, వైఎస్ జగన్ స్ట్రాంగ్ లీడర్ అని చెప్పారు. ఇక బండి సంజయ్ సొంత పార్టీ వాళ్లే ఆయన్ని విన్ అవ్వనియరని, ధర్మపురి అరవింద్ అబద్ధానికి ప్రతిరూపం, ఈటెల రాజేందర్ గట్టి ఫైటర్ అని చెప్పారు. నారా లోకేష్ నా లెక్కనే ఇంకా నేర్చుకుంటున్నాడని, పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ పర్సన్ అంటూ కవిత రిప్లై ఇచ్చారు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో సిటీస్ లో కమర్షియల్ గ్యాస్ షార్టేజ్ తీవ్రమైంది. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న వార్ అట్మాస్ఫియర్ కారణంగా సప్లై తగ్గిపోవడంతో గ్యాస్ ఏజెన్సీస్ ముందు నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో 20% హాస్టల్స్, రెస్టారెంట్స్ క్లోజ్ అయ్యాయి. ఇక సప్లై ఇంప్రూవ్ కాకపోతే మరో 50% హోటల్స్ షట్ డౌన్ అయ్యే రిస్క్ ఉంది. మన హైదరాబాద్ విషయానికి వస్తే ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి, మాదాపూర్ హాస్టల్స్ లో వంటకాలపై రెస్ట్రిక్షన్స్ విధించారు. హాస్టల్స్ కు గ్యాస్ సప్లై ఏకంగా 75% పడిపోవడంతో ఆల్టర్నేటివ్ లేక కొన్ని చోట్ల ఫైర్ వుడ్ వాడుతున్నారు. అయితే హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి గ్యాస్ షార్టేజ్ రానివ్వబోమని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతుంది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఫేక్ డాక్టర్ హల్చల్ చేసింది. పేషెంట్ కు ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ రూమ్ లోకి వచ్చి ఆప్రాన్ వేసుకున్న ఒక ఉమెన్ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బయటకు పంపి పేషెంట్ ని అన్కాన్షియస్ చేసి 10 తులాల గోల్డ్తో ఎస్కేప్ అయింది. విషయం గమనించిన రిలేటివ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కు కంప్లైంట్ చేయగా ఆమెవరో తమకు తెలియదని మేనేజ్మెంట్ చెప్పారు. ఈ ఆన్సర్ తో షాక్ అయిన బంధువులు పోలీసుకు కంప్లైంట్ చేశారు. ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ హెల్త్ ఇష్యూస్ తో అడ్మిట్ అవ్వగా డిశ్చార్జ్ చేసే టైంలో ఈ థెఫ్ట్ జరిగింది. పెరిగిన కుకింగ్ గ్యాస్ సిలిండర్ ప్రైజెస్ ను ప్రొటెస్ట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ హైదరాబాద్ లో వినూత్నంగా ప్రొటెస్ట్ చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఎంటీ గ్యాస్ సిలిండర్ పక్కన పెట్టి ఫైర్ వుడ్ పై వంట చేస్తూ పీఎం మోదీ దిష్టి బొమ్మకు చీర కట్టి గాజులు తొడిగి ప్రొటెస్ట్ తెలిపారు. గ్యాస్ ప్రైసెస్ పెంచి సెంట్రల్ గవర్నమెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పై బర్డన్ మోపిందని వారు ఫైర్ అయ్యారు. వెంటనే ప్రైసెస్ డిక్రీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ సెక్రటరియట్ లో 2వ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ మీటింగ్ లో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న వివిధ వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పై సీఎం రివ్యూ చేశారు. లా అండ్ ఆర్డర్ పై రివ్యూకు జిల్లాల ఎస్పీస్ అటెండ్ అయ్యారు. పబ్లిక్ హెల్త్, వెల్ఫేర్ స్కీమ్స్ పై కీ డిసిషన్ జరిగింది. సూపర్ 6 స్కీమ్స్ అమలు తీరు, మిడ్ డే మీల్ స్కీమ్ పై రివ్యూ చేశారు. సమ్మర్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలపై అధికారులకు సీఎం గైడ్ చేశారు. డీజీపీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ 16th ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో ఫార్మర్ సీఎం వైఎస్ జగన్ పార్టీ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు. వైసీపీ ఎస్టాబ్లిష్ అయ్యి 15 years కంప్లీట్ అయిందని, నేషనల్ పాలిటిక్స్ లో వైసీపీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని జగన్ హర్షం వ్యక్తం చేశారు. వాల్యూస్, క్రెడిబిలిటీ అనే పదాలకు వైసీపీ అర్థం చెప్పిందన్నారు. వైసీపీ అంటే ఒక్క జగన్ కాదు, మిలియన్స్ ఆఫ్ యాక్టివిస్టులు అని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ ఫార్మర్ సీఎం ఫరూక్ అబ్దుల్లా లైఫ్ థ్రెట్ నుంచి త్రుటిలో ఎస్కేప్ అయ్యారు. జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ఏరియాలో ఉన్న రాయల్ పార్క్ లో ఒక వెడ్డింగ్ సెరమనీకి అటెండ్ కాగా ఆ సమయంలో ఒక అటాకర్ ఆయనపై ఫైరింగ్ కి ట్రై చేశాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ స్టాఫ్ సస్పెక్ట్ ని కస్టడీలోకి తీసుకున్నారు. దాడి చేసింది మైనింగ్ బిజినెస్ మ్యాన్ కమల్ సింగ్ అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దీనిపై సీఎం ఒమర్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యారు. Z+ కేటగిరీ సెక్యూరిటీని దాటుకుని అటాకర్ ఎలా వచ్చాడని మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబ్ థ్రెట్ రావడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అన్నోన్ పర్సన్స్ అసెంబ్లీలో బాంబ్ ఉందంటూ ఈమెయిల్ పంపారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు బాంబ్ స్క్వాడ్ టీంతో సెర్చ్ చేశారు. అక్కడున్న వారిని వెంటనే వేరే లొకేషన్స్ కు షిఫ్ట్ చేశారు. ఇటీవల కంట్రీ వైడ్ గా తరచూ ఫేక్ బాంబ్ థ్రెట్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఇది ఫేక్ కాలా లేక రియలా అనేది తెలియాల్సి. వెస్ట్ ఏషియా వార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వార్కి ఎండ్ పలికేందుకు ఇరాన్ ముందుకొచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ట్వీట్ చేశారు. ఇరాన్ కండిషన్స్ కు ఇజ్రాయెల్, USA అగ్రి అవ్వాలని కోరారు. రష్యా, పాకిస్తాన్ మెడిటేషన్ వహించాలని అడిగారు. ఇక ఇరాన్ 3 కండిషన్స్: ఇరాన్ రైట్స్ ని ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ చేయాలని, ఇప్పటి వరకు జరిగిన వార్ డ్యామేజ్ కు USA, ఇజ్రాయెల్ కాంపెన్సేషన్ పే చేయాలని, అలాగే ఫ్యూచర్ లో ఇరాన్ పై అటాక్స్ జరగవని గ్యారంటీ ఇవ్వాలని ఇరాన్ 3 కండిషన్స్ పెట్టింది. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే వార్ ఫినిష్ చేస్తామని తేల్చి చెప్పింది.
సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ యాక్టర్ ఫార్మర్ సీఎం ఎన్టీఆర్ పై చేసిన ఇనాప్రోప్రియేట్ కామెంట్స్ పై కాలీవుడ్ తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. కాంతారావు నేషనల్ అవార్డ్ సెరమనీలో ఆయన మాట్లాడిన మాటలు తమిళ ఫ్యాన్స్ సెంటిమెంట్ ని దెబ్బతీశాయని, దీనిపై నడిగర్ సంఘం, యాక్టర్ విశాల్ సహా పలువురు సెలబ్రిటీస్ రాజేంద్ర ప్రసాద్ ని అపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాంతారావును చూసి ఎన్టీఆర్ సైతం భయపడేవారని చెబుతూ అనుచిత పదాలు ఉపయోగించారు రాజేంద్ర ప్రసాద్. దీంతో మరోసారి ఆయన వివాదంలో పడ్డారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ BNS మీడియా.